ఓం గురుభ్యో నమః. విష్ణు సహస్రంలోని మొదటి పాదంలోని విశ్వం విష్ణువు షట్కారో భూత భవ్య భవత్ప్రభు అని మనం చదువుతాం. అంటే విశ్వంలో భగవంతుడు ఎలా వ్యాపించి ఉన్నాడంటే, ఈ విశ్వంలో భగవంతుడు సమస్త సృష్టిలోని ఆయనే వ్యాపించి ఉన్నాడు. ఇటు విశ్వంలోని అలాగే అంతరాత్మలో ఆత్మగా కూడా వ్యాపించి ఉన్నాడు తన కళ్యాణ గుణములతో అంటున్నాడు ఆ విశ్వం అనే పదానికి. ఇంకా విష్ణు అంటే విశ్వమంతా వ్యాపించిన కృష్ణుడు ఎలా ఉన్నాడు అంటే ఓంకార శబ్దమునందు, అంటే గాలి మీళ్ళు పీల్చుకునే మన శబ్దమునందు బ్రహ్మ నుండి పరమాణు వరకు ఆయనే వ్యాపించి ఉన్నాడు విశ్వనారాయణుడుగా అంటున్నాడు. వషట్కార మూడవ నామానికి అర్థం తెలుసుకుందాం. ఈ విశ్వంలో విష్ణువు యజ్ఞం చేస్తున్నాడంటే బయట కనిపించే యజ్ఞం కాదు మనకి అంటున్నాడంటే, బయట మనం యజ్ఞం చేస్తాము, యజ్ఞం ద్వారా సకల దేవతలకు ఆహారం వెళ్తుంది, పంటలు పండుతున్నాయి, మనం తింటున్నాము, అంతవరకు భగవద్గీత మనకు నేర్పింది. ఇక్కడ విష్ణు సహస్రంకి వచ్చేలోడికి భగవంతుడు ఏం చెప్తున్నాడు అంటే, సృష్టిలోని యజ్ఞం చేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు. సమస్త సృష్టి ప్రారంభమైనప్పుడు ఈ యొక్క బ్రహ్మ నుంచి నేను సృష్టి చేస్తున్నాను. ఆ సృష్టికాడు సృష్టి స్థితి లయకారుణ్ణి ఆ పరమేశ్వరుని కూడా నేనే. ఈ ప్రపంచమంతా ఆయన చేసే కర్మల మీదే ఆధారపడి ఉంటుంది. అందుకనే ఈ యొక్క బయట భగవద్గీతలో భగవంతుడు చెప్తాడు కదా, మీరు భౌతికంగా బయట చూస్తుంది 1/4 మాత్రమే, అంతరంగంలోని ఎప్పుడు నన్ను యొక్క దర్శించగలుగుతారో సర్వ యొక్క మన శరీరంలోనే సకల దేవతలతోని ఈ నిండి ఉంది. లలితా సహస్రం కానీ విష్ణు సహస్రం కానీ మనకి ఏం చెప్తుంది అంటే, కిందనున్న మూలాధార చక్రం నుంచి 6 చక్రాలు యాక్టివేషన్ అయినప్పుడు 7వ చక్రమైన సహస్రానికి చేరినప్పుడే ఆ కమలం విచ్చుకుంటుంది. ఆ కమలం విచ్చుకుంటున్నప్పుడే మనలోని అజ్ఞానం అంతా తొలగి జ్ఞానం అన్నది వస్తుంది అని చెప్తుంది. ఇది భగవద్గీత చెప్పిన, విష్ణు సహస్రం చెప్పిన, లలితా సహస్రంలో సాక్షాత్ జగన్మాత చెప్పిన ఒకటే అర్థం. కళ్ళు మూసుకొని మనం ఎప్పుడు మెడిటేషన్ చేయగలుగుతామో, ఆ జగన్మాత గురించి ఎప్పుడు తెలుసుకోగలుగుతామో, నిదాశరణం నాస్తి త్వమేవ శరణం మమ అంటాం కదా, అన్నీ మనం ఆ భగవంతుడి గురించి ఎప్పుడు త్యజిస్తామో అప్పుడు ఈ యొక్క భగవంతుడు ఆత్మతత్వం అర్థమవుతుంది అని. విష్ణువు యొక్క సహస్రనామాల్లో ఎంత డెప్త్ ఉందంటే, మేము నేర్చుకున్నప్పుడు భగవద్గీత ఒక లెక్క అయితే ఇది ఇంకో లెక్కగా అనిపిస్తుంది. జయ గురుదేవ్ అండి.